ఇంతకీ మీరు పెళ్లి కొడుకు ఏమవుతారో చెప్పలేదు. నేను బాబాయ్ అవుతాను, వీడు మామయ్య అవుతాడు. పెళ్లి కూతురికి అయితే వీడు బాబాయ్ అవుతాడు, నేను మామయ్య అవుతాను. అబ్బా ఇదేమి చోద్యం అండి బాబు. పెళ్లి కూతురికి మామయ్య అయ్యే వ్యక్తి పెళ్లి కూతురు చెల్లెలకి కూడా మామయ్యే కదా. అలాగే పెళ్లి కూతురికి బాబాయ్ అయితే పెళ్లి కూతురు చెల్లెలకి బాబాయ్ అవుతారు. మరి ఇక్కడ వెంకటేష్ గారు ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అయ్యారు ఏంటి అసలు? డైరెక్టర్ గారు కన్ఫ్యూజ్ చేశారేమో. పెళ్లి కూతురికి అయితే వీడు బాబాయ్ అవుతాడు, నేను మామయ్య అవుతాను. ఈయన బాబాయ్ గారు, ఆయన మావయ్య గారు. మాటలు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేసేటువంటి సన్నివేశం ఇది. ఏం చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. పెళ్ళైతే చదువు మానేస్తావా? దానికి పెళ్ళైతే నేనెందుకు మానేడు? ఏమండి, పెళ్లి కూతురు ఏ అమ్మాయి అండి? ఆ అమ్మాయి కాదు. పెళ్లి కూతురు తినే అంటూ ఆర్తి అగర్వాల్ గారిని చూపిస్తే సరిపోయేది కదా. దానికి ఆవిడ్ని మధ్యలో నించోబెట్టి మరీ చూపించాలా? ఏంటో ఈ డైరెక్షన్ అర్థమే కావట్లేదు నాకు. నాకంత పరిణితి లేదు కాబోలు.